తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఆస్ట్రేలియాలో హింసాత్మక ఘటనకు కారణమైన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి అని అధికారికంగా నిర్ధారణ అయింది. అతడు టోలీ చౌకీ ప్రాంత నివాసి అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా ఎలా వెళ్లాడు, హైదరాబాద్లో ఏం చేసేవాడు, ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా కాల్పుల ఘటనలో మృతి చెందిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ పాత బస్తీలోని దూద్ బౌరీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లిన సాజిద్ అక్కడే సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఐరోపా ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే సాజిద్ దంపతులకు కుమారుడు నవీద్ పుట్టాడు. ప్రస్తుతం వీరు విదేశాల్లో ఉండగా సాజిద్ కుటుంబం మాత్రం టోలీ చౌకీలోని అల్ హసన్ కాలనీలో నివసిస్తున్నారు. అయితే సాజిద్ మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని స్వీకరించకుండా ఇప్పటి వరకు భారతదేశ పాస్పోర్ట్తోనే కొనసాగుతున్నాడని అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్ నెలలో తన కుమారుడు నవీద్ అక్రమ్తో కలిసి ఫిలిప్పైన్స్కు వెళ్లిన సాజిద్ అక్కడ దాదాపు నెల రోజులు గడిపి ఐసిస్కు సంబంధించిన శిక్షణ పొందినట్టు తెలుస్తోంది. 2001లో వెనెరా గ్రోసో అనే మహిళను వివాహం చేసుకోవడంతో అతడికి పార్ట్నర్ వీసా లభించింది. దీంతో అతడి వద్ద రెసిడెంట్ రిటర్న్ వీసా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సాజిద్ 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ ఇంకా రెసిడెంట్ రిటర్న్ వీసాపైనే ఎందుకు కొనసాగుతున్నాడన్న కోణంలో అక్కడి భద్రతా విభాగాలు లోతైన దర్యాప్తు ప్రారంభించాయి. పోలీసుల విచారణలో సాజిద్కు ఒక అన్న ఉన్నాడని, ఆయన హైదరాబాద్లోని ఓ మెడికల్ కాలేజీలో డాక్టర్గా సేవలు అందిస్తున్నట్టు తెలిసింది. ఆస్తి పంపకాలలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. సాజిద్ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అన్న సాజిద్కు దూరంగా ఉన్నట్టు సమాచారం. టోలీ చౌకీలో ఉన్న సాజిద్ తల్లిదండ్రుల నివాసానికి పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దీంతో అక్కడ చుట్టుపక్కల వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత బస్తీలో నివాసం ఉంటున్న సమయంలో సాజిద్ ఎవరితోనూ ఎక్కువగా మెలగకుండా ఉండేవాడని చెప్పారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడని, తండ్రి మరణాంతరం ఇక్కడికి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో కూడా పెద్దగా సంబంధాలు లేనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యతో పాటు కుమారుడు కుమార్తెను ఒక్కసారి కూడా హైదరాబాద్కు తీసుకురాలేదన్న విషయం పోలీసు విచారణలో బయటపడింది. సాజిద్ తండ్రి UAE సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయినట్టు స్థానికులు చెప్పారు. సాజిద్ అక్రమ్కు హైదరాబాద్లో ఎలాంటి నేర చరిత్ర లేదని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీకాం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 1998 నవంబర్లో అతడు ఆస్ట్రేలియా వెళ్లాడని తెలిపారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత నుంచి ఇప్పటి వరకు సాజిద్ కేవలం 6 సార్లే హైదరాబాద్ వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. అది కూడా ఆస్తి విషయాలు సెటిల్ చేసుకునేందుకే వృద్ధులైన తల్లిదండ్రులను చూసేందుకు వచ్చినట్టు గుర్తించారు. తండ్రి మరణించినప్పుడు కూడా రాలేదని చెప్పారు. ముందుగా తండ్రి నుంచి కొడుకు ఉగ్రవాద బాట పట్టినట్టు అనుమానించినప్పటికీ కొడుకు నవీద్ ద్వారానే సాజిద్ ఉగ్రవాదిగా మారినట్టు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం సాజిద్ కుమారుడు నవీద్ ఆస్ట్రేలియా పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నాడు.